చేస్తున్నావు? పూజ అయిపోయింది అని ఇప్పుడే. సో మా పూజ అయిపోయింది. మా ఇంట్లోకి కొత్తగా శివలింగం తెచ్చిన అత్తయ్య, అంటే మునుపు కూడా ఉండేది. సో ఇప్పుడు శివలింగం తెచ్చారు, అందుకే స్పెషల్ పూజ చేసాము. తర్వాత నారికేళ దీపం చాలామంది ఎట్లా పెడతాను అడిగారు కదా, వీడియో తీయడం నాకు కుదరదు. బట్ శివలింగం పెట్టారు. ఆయన ఈరోజు మండే కాబట్టి నేను ఎట్లాగో నారికేళ దీపం వెలిగిస్తా చూపినాను. సో నారికేళ దీపం పెట్టినా శివలింగానికి అభిషేకం చేసే నారికేళ దీపం పెట్టించాం. సో ఈ పెట్టే దీపం మనం స్పెషల్గా దేవుడు కొట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ కొట్టి పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనం కూరలో ఎండనే వాడుకోవచ్చు, సగం దీపం లాగా. సో మా రిత్తుగాడు అభిషేకం చేశాడు, కొబ్బరి నీళ్ళతోటి వాటితోటి అభిషేకం చేసి శివలింగం తింటాం. శివలింగం నచ్చింది, ప్లేట్ తెలియదు, పోయేటం ఇంట్లో తింటాం, పట్టుకోరో ఇస్తాం. సో మా రిత్తుగాడు నాతో పాటు అభిషేకం పూజ అనేసి, మా అందరి పిల్లల్లో మా ఋతువాడికి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది మా మండే పూజ. మీరు పూజ చేసుకున్నారా? బాయ్.